బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యలను తీర్చడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి మగవాళ్ల దగ్గర రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బస్సు ఛార్జీల పెంపునకు నిరసనగా బస్ భవన్ వెళ్లి వినతి పత్రం అందజేయడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారంటున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు రెట్టింపు ఛార్జీలకు నిరసనగా బస్ భవన్లో వినతి పత్రం అందజేస్తుంది. దానిలో భాగంగానే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆర్టీసీ బస్ డిపోకు బయలుదేరుతుంటే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు కనపడినాయి. దీంతో మనతో మాట్లాడడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి, బస్ భవన్కు వెళ్తుంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ప్రజలకు ఇబ్బంది పెడుతున్నప్పుడు మేకున్నటువంటి హక్కు, రాజ్యాంగం ప్రకారం హక్కు, డాక్టర్ అంబేద్కర్ హక్కు ప్రకారం ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఒక శాసనసభ్యుడు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఖచ్చితంగా ప్రభుత్వంకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది తప్పు, మీరు పెంచిన తప్పు, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తే కూడా బస్సు భవన్కి హైదరాబాద్ ఎమ్మెల్యేలు 30 మందిని పోయి లెటర్ ఇస్తామంటే కూడా అవజారే చేసి ఇబ్బందులు పెట్టి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేదో మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం అన్నారు, ఫ్రీ అంటే సంతోషమే. నువ్వు ఫ్రీ ఇస్తానో ఆడపిల్లలకి ఇస్తానో చాలా సంతోషపడు. నువ్వు ఫ్రీ ఏమో ఆడపిల్లలకు ఫ్రీ అంటే భర్త దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తాయి. ఇక ఫ్రీ ఎక్కడైపోయా? భార్య భర్త పైసలు ఇద్దరు ఒక్కరే కదా. ప్రకారంకు గవర్నమెంట్కి ఒక పబ్లిక్ ఆవేదన చెందుతున్నారు. ఈ రకంగా ఉందేని ఒక మెమ్మడం ఇస్తా అంటే కూడా అవజారా చేసి హైదరాబాద్లో అల్లకొల్లాలు సృష్టించి నీ పోలీసు వాళ్ళని పెట్టి అవరోజు జరేమన్నది బాధాకర విషయం. ఇక కాంగ్రెస్ పార్టీ భయం స్టార్ట్ అయింది. వీళ్ళు బయటికి వెళ్తే ప్రజలు మా ఎంబడి ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ఎంబడి తరిమేస్తారన్నటువంటి భయం ఏర్పడే మాలను బయటకు పోనీ ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రజల పూర్తి అవగాహన ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో, ఈ గవర్నమెంట్ వచ్చిందాక ఏ రకంగా మోసం చేసారో, 420 స్కీములు ఏ రకంగా మోసం చేశారని ప్రజలు ఈ రోజున స్పష్టంగా చెప్తుంది. అది జూబ్లీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా పతనం జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. పొన్నం ప్రభాకర్ బస్సు ధర్నా చేయడం, బస్ భవన్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం హాస్యాస్పదం అంటారు, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను తెలియజేస్తాను. ఒక మంత్రి, నువ్వు ఆర్టీసీ మంత్రివి, ఒక మెమండం ఇస్తే నీ ముళ్ళేం పోయింది, తీసుకో. నిజంగా మేము ఇచ్చింది తప్పు అనుకుంటే నువ్వు నీ ఇష్టం చేసుకునే అధికారం. మేము ఇచ్చేది కనీసం ప్రజల కొరకు ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయి. నిజంగా మంచా చెడా చూసుకోవాలి కదా. ధర్నా అనే కార్యక్రమం పెట్టలేం కదా, ధర్నా పిలిపియలే కదా, డిపోలు ధర్నాలు చేయలేం కదా. మేము బస్సు భవన్కి వచ్చి, మా శ్రీనివాస్ యాదవ్ గారు బస్సు భవన్కి వచ్చి లెటర్ ఇస్తామని చెప్పి కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, మేము హైదరాబాద్ ఎమ్మెల్యే 10 మంది ఇస్తే తప్పేముందని అంటే ఇంత దుర్మార్గంగా మీరు తప్పు. కానీ మీరు ధర్నాలు చేయొద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు, మేము చెప్తేనే బయటికి వెళ్ళాలి, బెల్టనే పెండికి వెళ్ళాలి, మీరు చెప్తేనే ఫంక్షన్కి వెళ్ళాలని మీరు ఒక రాజుల్లాగా మేమే పెద్ద ఆలోచన ప్రకారం చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. రేపొద్దుల మీ భవిష్యత్తు దరిద్రంగా తయారవుతుంది. రాసి పెట్టుకోండి. ఇలా డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రజలు ఈ రకంగా నోర్లు కట్టి ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాళ్ళను ఈ రకంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీకు గుణపడని చెప్తారు. సిరిసిల్లలో ఆటో డ్రైవర్ జీవనం గడవక ఈఎంఐలు కట్టలేక సూసైడ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? నేను అదే చెప్తా ఉన్నాను. ఇలా ఆటో స్టాండ్ వాళ్ళకు మీరు 15,000 ఇస్తామని చెప్పి పెద్ద మాట మాటి ఇదే పొన్నం ప్రభాకర్ ఆ రోజు ఉన్నాడు. మరి ఏమైంది? ఆర్టీసీ కార్మికులకు, మన ఆటో కార్మికులకు ఎందుకు ఇస్తలేవు? ఇదే పొన్నం ప్రభాకర్ వచ్చి బయటకు చెప్పాడు, మేము ఇస్తాం 15,000 రూపాయలు కార్మిక సమాచారంగా. ఏమైంది? పక్క రాష్ట్రం ఇస్తలేరా? పక్క రాష్ట్రం ఇస్తారు కదా, మరి మీకేం పుట్టింది? మీరెందుకు ఇస్తలేరు? ఆటో కార్మికులకు ఎందుకు ఆదుకుంటలేరు? నేను ఇవ్వాలి. నువ్వు ఆర్టీసీ విషయంలో వచ్చినప్పుడు ధర్నాలు చేయనీయవు, ఆర్టీసీ విమండం చేయనీయవు, వాళ్ళకు వచ్చి అన్యాయం జరుగుతుందంటే చేయనీయవు. నువ్వు ఇచ్చే బంగారం కళ్యాణ లక్ష్మికి ఇస్తానంటే బంగారం ఇవ్వవు, 2,500 ఆడపిల్లలకి ఇవ్వవు, నువ్వు చేసేటటువంటి ఇంటింటికి ఆడపిల్లలకి 2,500 ఇస్తానది ఇవ్వవు, రోడ్లు ఇవ్వవు, నీళ్ళు ఇవ్వవు, ఏది ఇవ్వను నేను. మీరు బయటికి వెళ్తే ప్రతిపక్షాలు బయటికి వెళ్తే లోపడేస్తాము, మేము చెప్పిందే వేదం, మా రాజరికం, మేము చెప్పిందే వేదం అనుకుంటే ఇప్పుడు నడవదు. ఖచ్చితంగా మీ ఎంబడి ఖచ్చితంగా ప్రజలు పడతారు, మేము పడతాం. ప్రజల న్యాయం జరిగినంత వరకు పోరాడతాం. నువ్వు అరెస్టులు చేయి, ఏం చేయి. నిజంగా మేము గిట్ట గట్టిగా పిలిపిస్తే మా కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు, రోడ్ ఎక్కిండ్రా అంటే మీ పోలీసు వాళ్ళు తట్టుకోలేరు, మీరు ఎవరు తట్టుకోలేరు.
ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఒకవైపు ఆటో డ్రైవర్లు చావులకు కూడా దగ్గరైన పరిస్థితులు ఉన్నాయి, జీవనం గడపడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దానితోని భార్యకు ఫ్రీ బస్ అని చెప్పేసి భర్త దగ్గర రెట్టింపు డబ్బులు వసూలు చేసిన పరిస్థితులు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే దానికి వినతి పత్రం అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరం అని చెప్పేసి అంటున్నారు. ఇదేమైనా వైఖరి ఉంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.